ఆడపిల్లలు అనేది కాస్త జాగ్రత్త వహించాలని నేను కోరుకుంటున్నానండి. అలాగని మన తల్లిదండ్రుల మీద తప్పు పట్టలేము కానీ తల్లిదండ్రులు అనేది జాగ్రత్త చెప్పాలి ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా. అది మాట ఏం లేకపోతే మనం ఏం చేయలేము. కానీ జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని చంపేయటం, వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళని చంపేయటం జరుగుతుందన్నమాట. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. తల్లిదండ్రులు మాట వినాలా, ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసుకోవాలా అన్నీ. కానీ ఈ చిన్న చిన్న బట్టలు వేసుకోవటాలు అవి కూడా చాలా పద్ధతితరం అయితే కాదు. అది మనం పద్ధతిగా ఉండాలా. అప్పుడే మన ఆడపిల్లలనేది గుర్తిస్తాం. అలాగని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఆడపిల్లలనేది జాగ్రత్త ఉండాలండి. అప్పట్లో ఏమంటారంటే ఇద్దరు ప్రేమించుకుంటారు తల్లిదండ్రులు ఒప్పుకోకుండే అప్పుడు ఆ పిల్లలు సూసైడ్ నడుపుతారు. ఇప్పుడు ఏకంగా పిల్లలే అసలు తల్లిదండ్రులు వదిలేసి తల్లిదండ్రులు అడ్డం తల్లిదండ్రులు చంపుతున్నారు. అది చాలా తప్పు అండి. అది చాలా తప్పు. తల్లిదండ్రులు చంపేయకూడదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు చంపేస్తే మనల్ని కూడా చంపేవాడు ఉంటారు తర్వాత. అది తప్పు. వాళ్ళకి ఒప్పించి చేసుకోవాలి చేతనైతే. లేకపోతే సైడ్ అయిపోవాలి. అంతేగాని గుడ్డిగా అందరిని నమ్మకూడదు. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఈ హైదరాబాద్ లో చాలా జాగ్రత్త వహించాలని నేను కోరుకుంటున్నాను. మరోసారి తల్లిదండ్రి మాట నమ్మ తప్పనిసరిగా మీకు మంచి లైఫ్ ఉంటది. ఇప్పటి నుంచి అన్నా కాస్త ఒక దారికి వస్తారు. అలాగని ఇచ్చిరుడిగా ఆడి పిలిచారు ఈడు పిలిచారు ఆ పార్క్ వెళ్తాం ఈ పార్క్ వెళ్తాం ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అది చాలా తప్పు. మీకు ఎప్పటికైనా మోసం. ఇప్పటికైనా తల్లిదండ్రులు మాట వినాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న ఈ మధ్యలో అమ్మాయిలు కూడా ఫేమస్ అవ్వాలని అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవటాలు గానీ సో ఫేమస్ అవ్వాలని ఏదో చేస్తున్నారు. అటువంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది ఫేమస్ అవ్వాలంటే చిన్న చిన్న బట్టలు వేసుకుంటే ఫేమస్ అవ్వరు. అవన్నీ చిన్న చిన్న బట్టలు వేసుకొని అవన్నీ చూపించుకుంటే ఫేమస్ అయ్యేది కాదు. మన ఉన్న టాలెంట్ చూపించుకోవాలి. మన ఉన్న ఏదైనా మన డైలాగుల్లో మన ఇది వేషధారణలో కూడా ఫేమస్ అవ్వచ్చు. పర్లేదు పద్ధతి కూడా అలా కూడా అవ్వచ్చు. ఇలాగే అవుతారని ఎందుకు అనుకోవటం? ఆ బట్టలను ఊడిపిక్కొని రోడ్డు మీద నడుతా ఉంటే ఏమంటారు? చీ పోతుంది లంచా అని 100 మంది తిరిగి చూస్తారు కానీ అది ఫేమస్ అవుతారా? చీ అన్నట్టుంటారు. అది కాదు ఫేమస్ అంటే. మనకి పద్ధతిగా చూడాలి. ఒక మనుషులు అంటే మనం పద్ధతిగా ఉండాలి. ముందు చిన్న చిన్న చెడ్డీలు వేసుకోవటం చిన్న చిన్న బండిలు వేసుకొని తిరుగుతే ఫేమస్ అవ్వరు. ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో అయినా దేంట్లోనైనా మనం పద్ధతిగా ఇన్స్టాగ్రామ్ తీవద్దని చెప్పట్లే. పద్ధతిగా ఆడపిల్లలాగా నీకు ఎప్పటికైనా నువ్వు ఫేమస్ అవుతావు. ఇప్పుడు అమ్మాయి చాలా మంది ఊర్లో బాగుంటారు, హైదరాబాద్ రాగానే చెడిపోతుంటారు అమ్మాయిలు. సో హైదరాబాద్ చదువుకుంటాం అని చెప్పేసి ఇక్కడ వచ్చి పార్కుల్లో అక్కడ తిరుగుతున్న అటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నాను? అలా తిరుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా అలా తిరగొద్దని. అది తప్పు. అలా తిరిగి ఆగమైపోతే రేపు మీ లైఫ్ ఆగమైపోతుంది. ఈ రోజు ఎవరైనా సరే చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మించే వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరైనా 100కి ఒక్కళ్ళే ఉంటారు. మంచితనం అందరు ఉండరు. కొంతమంది మోసం చేస్తారు. అందుకనే మనం ఆచి తూచి అడుగు వేయాలి. ఆడపిల్లన్నాక మగ పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. మగ పిల్లలు కూడా జాగ్రత్త వహించాలి. అలాగని నేను కోరుకుంటున్నానండి. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అందరూ వచ్చి రోడ్ల మీద వచ్చి ధర్నాలు వేస్తుంటారు. అదే ఒక అబ్బాయి మధ్యలో బ్రేకప్ అయిందని అమ్మాయి మోసిస్తే సూసైడ్ చచ్చిపోతే ఎవరు కూడా బయటకు రాదు. సో అబ్బాయికి ఒక న్యాయం అమ్మాయికి ఒక న్యాయం ఉన్నదా అంటే మీరేం చెప్తారు సమాజంలో? అట్లాగేం లేదు. నాకు తెలిసి అబ్బాయికి అమ్మాయికి సమాన హక్కే ఉంటది. ఏదైనా అబ్బాయి మోసపోయాడని అబ్బాయికి వెళ్ళి మేము అబ్బాయి చెడ్నాలు అని చెప్పలేము. అబ్బాయి కూడా మంచోడు ఉంటాడు. అబ్బాయి మోసం చేశాడని ఎలా అనుకుంటాం? అమ్మాయిలు కూడా చేస్తున్నారు కదా ఈ రోజుల్లో. అట్లా తప్పు. ఒక్కడికే మనం ఇటు ఉండకూడదు అటు ఉండకూడదు. న్యాయం ఎటువైపు ఉందో అటువైపు మాట్లాడాలి. అమ్మాయి ప్రేమ నిజాయితీ ఉంటుందా, అబ్బాయి ప్రేమ నిజాయితీ ఉంటుందా? ఇప్పుడు అమ్మాయిది నిజాయితీ ఉంటుందని చెప్పలేము, అబ్బాయిది నిజాయితీ ఉంటుందని చెప్పలేము. కొంతమంది ఉంటదండి. కొంతమంది మోసం చేస్తున్నారు. అబ్బాయి చేస్తున్నారు అమ్మాయి చేస్తున్నారు. ఎవరు ఉంటారని చెప్తాం మేము. కాకపోతే జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రులు మాట వినండి. ఇప్పటికైనా ఇవన్నీ తిరుగుడు మానేసి చక్కగా చదువుకోండి. జాబులు చేసేవాళ్ళు అయితే చక్కగా జాబులు చేసుకోండి. అది నేను కోరుకుంటున్నాను. అబ్బాయిలు కూడా చాలా మంది అంటే అమ్మాయిలు మోసం చేస్తారని ఆంటీలను చూస్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆంటీలను చూస్తున్నారంటే ఆంటీలు అట్లా చేయటం తప్పు కదా. తప్పు చేస్తే ఎందుకు చేయాలి? అంత అవసరం ఏమి? బాగుంటే చేస్తారా? అట్లా చేయకూడదు. తప్పు. నాకు అదే అది నచ్చదు. సమాజం మార్పు ఏం చేయాలి? మన జాగ్రత్త వహించాలి. అది ముందు నేను చెప్పేది. మన సమాజం బాగుండాలంటే ఆడపిల్లలైనా మగ పిల్లలు జాగ్రత్త వహించాలి. మనం చేసిన పనిలో క్రియల్లో మంచిగా ఉంటే చాలు. ఫైనల్ గా అడుగుతున్నా, పెళ్లి చేసుకోవడం బెటరా లేదంటే సింగిల్ ఉండడం బెటరా? ఎన్ని రోజులు సింగిల్గా ఉంటాను? తర్వాత పెళ్లి చేసుకోవాలిగా. అదే నీకు కావాలంటూ పెళ్లి చేసుకుని పద్ధతిగా ఉండండి. అంతేగాని పెళ్లి చేసుకోకుండా తిరగమని చెప్పండి. ఎందుకు చంపుతారు? ఎందుకు చంపుతారు? ఎవరో ఒక లంజ మూడు చంపిందని అందరు చంపుతారా? పెళ్లి చేసుకుంటేనే కదా మన ఇల్లు. రేపు మనకి ఎవరు చూస్తారు? ఎవరైనా వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారు. అమ్మాయినైనా అబ్బాయినా రేపు ఎవరు చూడు. పెళ్లి చూసుకుంటే మన భర్తనో మన భార్యనో మనకు చూస్తారు. అంతేగాని మనం వాడుకుని వదిలేసి 4 రోజులు ఎవడని నేను చూస్తా అంటారు. ఓడు చూడు.
ఇప్పుడు నాకే 10,000 శాలరీ వస్తుంది, నేను పెళ్లి చేసుకుంటే నా భార్యకేం పెట్టాలి, ఇంట్లో కూరగాయలు ఏం తేవాలి, నేనేం ఉన్న చూసుకోవాలి. దాంట్లో చదువుకొని గొడ్డు కారం తినాలయ్యా, అలాగని చికెన్ మటన్ తింటాం అంటారా? సింగిల్ ఉంటే బెటర్ కదా అంటున్నారు. సింగిల్ ఉంటే బెటర్. ఇప్పుడు నువ్వు సింగిల్ ఉన్నావు, తర్వాతనే పెళ్లి చేసుకుంటే తప్పదు కదా. నీకు ఒక ఫ్యామిలీ ఉండాలి, నీకు ఒక ఇల్లు. ఇప్పుడు నీకు వారసుడు రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా తర్వాతకైనా. ఉమ్. అదేదో వయసులో ఉన్నప్పుడు నేను చేసుకున్నా, తర్వాత వయసు పోయి నాకు చేసుకున్నామన్నా రారు అప్పుడు. ఉమ్. సో అంటే ఎట్లాంటి మార్పు రావాలి ఇప్పుడు యువకులలో కూడా చాలా మంది, అంటే హీరో లాగా రెడీ కావాలని వాళ్ళు ఏదో వాళ్ళ జిమ్ములు చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఉం? అంటే ఈ మధ్య సపరేట్ సంబంధం మొత్తం డైవర్ట్ అవుతూ ఉంటాం. సో వాళ్ళు సరైన దారిలో రావాలంటే ఏం చేయాలి? సరైన దారిలో రావాలంటే ఏం చేయాలంటే వాళ్ళ బుద్ధి మారాల. నేను అలా చేయకూడదని మారాల, జాగ్రత్తలు వదించాలి. అందుకని నేను చెప్తున్నా, జాగ్రత్తలు ఉండాలి ఎవరైనా సరే. తప్ప లేకపోతే సినిమా ప్రభావం వల్ల ఈ దోస్తులు అన్న వల్ల అవుతున్నట్టు. సినిమా ప్రభావం వల్ల ఎవరు ఆగం గారు. అదేదో ఇండస్ట్రీ, అది అది అక్కడ చేస్తారు, వచ్చి వదిలేస్తారు. అదే నా ప్రపంచం అన్నది బతకూడదు. నాకైతే ఏం ప్లానింగ్ లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లవర్ హ్యాండ్ ఇచ్చింది, నిన్ననే ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే నా లవరు నా కళ్ళ ముంగల్నే వేరే వంతో పోయింది అని చూశాను. ఆ తరపు నుంచి నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, దొబ్బింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ రోజు లవర్స్ పార్కుల పొంటి కానీ ఓయోలోకి పోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు టాక్ ప్రకారం ఏంటంటే ఓయో రూమ్స్ 70% బుక్ అయినా చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ పార్కులలో కూడా ఆల్రెడీ ఫిక్స్ ప్లాన్లలో ఉన్నారు. ఏంటంటే ఇంకొకటి చెప్తున్నాను, ఫిబ్రవరి 14th రోజు మాకైతే లవర్ లేదు. లవర్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు పార్కుల పొంటి కానీ అండ్ ఓయో రూమ్ల పొంటి పోయినా కానీ మీకు మాత్రం మా గ్యాంగ్ మాత్రం ఆల్రెడీ దగ్గర దగ్గర 2,000 3,000 తాలిబొట్లు కొన్నారు. అవి బంగారం అయితే కాదు, పసుపు తాళ్ళే. ఖచ్చితంగా వీడియో తీసి మీకు తాళి కట్టిపిస్తారు, దాన్ని వైరల్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ముందుగా చెప్పేది ఏంటంటే మీ పేరెంట్స్కి, మీ ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్తున్నాను, మీరు ఆ ఫిబ్రవరి 14th రోజు మీ పిల్లల్ని మాత్రం ఆ ఒక్క రోజు బయటకు వెళ్ళకుండా చూడండి. బయటకు వెళ్ళకుండా మీరు కాపాడుకుంటే ఆ రోజు మీరు గ్రేట్ అండి. ఇంకా ఈ లవ్వులు కానీ ప్రపోజల్ కానీ అన్నీ ఉండవు. ఆ ఒక్క రోజు మాత్రం మీ మీ కిడ్స్ని మీ 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 పిల్లలని మాత్రం బయటకు వెళ్ళకుండా చూడండి. అని ఎందుకని మీరే అన్నారు 70% బుక్ అయిపోయినా అని మీరే చెప్తున్నారు. ఎందుకని ఈ రకంగా తయారవుతున్నారు సభ్య సమాజంలో యూత్ అంటే మీరేం చెప్తారు? అన్న ఉన్న జనరేషన్ అన్న, ఉన్న ఇప్పుడు జనరేషన్ బట్టి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు బ్రహ్మం గారు చెప్పిన విధంగా అవుతుందండి. ఏంటంటే ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి, ప్రతి ఒక్క చేతిలో ఐఫోన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇన్ని 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 ఎన్ని చూస్తున్నారు. అండ్ ఒక అమ్మాయిని మామూలుగా కలవాలి అంటే మాట్లాడాలంటే భయపడే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఆయి పెడితే రిప్లై ఇచ్చేస్తున్నారు. అలా ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఒక్కొక్క అమ్మాయి 4 మెయింటైన్ చేస్తుంది, అబ్బాయిలు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇది సమాజం ఇలా అవుతుందండి. మనం ఏం చేస్తాం, ఏం చేయగలం? నేను కూడా లవర్ బాధ్యున్నే. నాకు కూడా ఒక లవర్ అమ్మాయి మోసం చేసింది. మంచిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఐఫోన్ గిఫ్ట్ ఇద్దామని ఐఫోన్ కూడా తీసుకొచ్చాను. ఆ అమ్మాయి నా కళ్ళ ముంగల్నే పార్క్ వెళ్ళింది. పార్క్ వెళ్తే నేను ఆ రోజు మొత్తం ఏడ్చి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, చేసుకున్నా కూడా. అలా అయింది. ఎందుకంటే ఇంకో ఆ విషయానికి బతికాను అంతేగాని ఈ రోజులలో చాలా మంది బాయ్స్ కానీ అండ్ గర్ల్స్ కానీ నిజమైన ప్రేమ లేదు. ఒకవేళ మీరు నిజంగా ప్రేమిస్తే, నిజంగా సిన్సియర్గా లవ్ చేస్తే పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయి ఇంత లవ్ చేసి తిరిగి ఎంజాయ్ చేసి అమాయకుని పెళ్లి చేసుకుంటున్నారన్న. మళ్ళీ పెళ్లి చేసుకున్నాక మళ్ళీ వాడిని టార్గెట్ చంపిస్తున్నారన్న. ఇలా అవుతుంది సమాజం. ఈ ఫిబ్రవరి 14th రోజు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. ఫిబ్రవరి 14th రోజు మరి ఆ లవర్స్ డే కోసం పెట్టారు. మరి మాలాంటి యూత్కి, మాలాంటి బ్యాచిలర్స్కి, మాలాంటి పెళ్లి కానీ లవర్ లేని వాళ్ళకి అందరికి ఒకరోజు వైన్స్ కానీ బార్ కానీ ఫ్రీ పెట్టండి. ఇది పెట్టరు మీరు. వాళ్ళకైతే అన్ని పోయే రూములు అలౌడ్ చేస్తారు, పార్కులలో అలౌడ్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయండి. మాకేం లేవండి. లేడీస్కి ఫ్రీ బస్సులు, లేడీస్కి అన్ని సేవలు, అన్ని చట్టాలు. మరి బాయ్స్కి చట్టాలు లేవు, ఏమీ లేవు. మాకేమొద్దు, ఒక్క కోరిక, ఒక్క రోజు మాత్రం వైన్స్లు బార్లు ఒక్కసారి ఫ్రీ పెట్టండి. ఒక్కరోజు ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? కోరుకునేది ఏదన్నా ప్రభుత్వం ఏమంటుందంటే మాలాంటి లవర్స్ లేని వాళ్ళకి ఆ ఒక్క రోజు వైన్స్లు కానీ బార్లు కానీ ఫ్రీ పెట్టండి. అది పెడితే మాత్రం అయితే మేమైతే నెక్స్ట్ ఎలక్షన్లో వస్తే మాత్రం పక్క మీరే సీఎం సార్. ఇది మాత్రం బ్రేకప్ చెప్పే అమ్మాయిలకు ఏం చెప్పదలుచుకుంటున్నాను? బ్రేకప్ చెప్పే అమ్మాయిలు ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఒక అబ్బాయిని బాగా సిన్సియర్గా లవ్ చేస్తారన్న. లవ్ చేసినప్పుడు అతను ఫిక్స్ అయిపోతాడు. నా ఫిక్స్ అయిపోయింది, నా లవర్ని పెళ్లి చేసుకుందామని అబ్బాయి ఫిక్స్ అయిన తర్వాత
ఆ అమ్మాయి అతను టైం పాస్ లవ్ చేస్తుంది అన్న. టైం పాస్, నేను ఇక్కడ వెళ్తున్నాను అక్కడ వెళ్తున్నాను, ఏదో నాకు డబ్బులు కావాలి, ఇక్కడ రూమ్ రెంట్ కట్టాలి, హాస్టల్ ఫీజు కట్టాలి అంటే డబ్బులు అడుగుతున్నారన్న. అడిగిన తర్వాత వాడి దగ్గర డబ్బులు వసూలు చేసిన తర్వాత ఆ అబ్బాయి నా దగ్గర డబ్బులు లేవు అయిపోయినాయి అన్న టైంకి ఆ అబ్బాయికి హ్యాండ్ ఇస్తున్నారన్న. అలా హ్యాండ్ ఇవ్వకండి. ఎందుకంటే మీరు చేస్తే ఒక లవ్ చేయండి, అతను పెళ్లి చేసుకోండి. కానీ ఒకరిని వాడుకొని ఒకరితో తిరగడం అవసరమా? అసలు వాని దగ్గర లేనిది మీ దగ్గర ఉందేంది? ప్లీజ్, లోకం మారాలి, మీరు మారాలి, ఫస్ట్ గర్ల్స్ మారాలి. ఈ లవ్వులు ఇవన్నీ పక్కన పెట్టి మంచిగా చదువుకోండి. మంచి చదువుకుంటే మీకు మంచి లైఫ్ వస్తుంది, మంచి మంచి మొగుడు వస్తాడు, మంచి లైఫ్ ఉంటుంది. ఇలా ఎందుకు మీ జీవితం లాగం చేసుకుంటున్నారు? ఈ పాగల పంట తిరిగి ఇలా ఈ మధ్య ఫిబ్రవరి 14th రోజు పెళ్లి చేస్తున్నారంట అందరికి. జాగ్రత్తగా ఉండండి.